జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయాను, కోల్పోయావు అని తలపట్టిన పని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ, మిగతావన్నీ ప్రకటనలు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. అన్నీ సాధించాక ఆనందం ఉంటుందని అనుకోకు. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకో. ఎదుటివారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటకు నవ్వుతూ ఉంటారు. మరి కొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి వస్తుంది. గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి దొరికి తీరుతుంది. నీ దగ్గర ఎన్ని ఉన్నా లేని దానికోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే. నిన్ను చూడకముందే, నీ స్వరం వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరమూ లేదు, పని లేదు. 2. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. 3. నీ కన్నీళ్లకు విలువని ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ 3 చాలా కష్టతరమైన పనులు. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది. రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయామని. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలు వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్ళన్నీ ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తియ్యటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి. మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లోనే ఉండదు. కానీ మంచి మనసుతో కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు. కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉన్నది. అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటివాడు. ఎదిగినంతకాలం ఎదుగుతాడు, తరువాత పీకే అవతల పారేస్తారు.